అప్డేట్ చేస్తూ వచ్చాను. మేము 2008లో అండమాన్ నుండి మేము అక్కడి నుండి వచ్చిన తర్వాత మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నాం. దేవునికి మహిమ. 17 ఏళ్ళ తర్వాత సో మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. కాబట్టి మాకంటే సీనియర్, మాకంటే ముందుగా వెళ్ళినటువంటి వాడు మోజెస్ అన్నను బట్టి కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అన్నను కలిగి ఉండడం, ఆయన లేకపోతే ఈరోజు నాకు షామీర్పేట పరిచయం అయ్యేది కాదు. ఆయన లేకపోతే నేను ఇక్కడ డాక్టర్ దేవసాయం గారు పరిచయం అయ్యేవారు కారు, ఈ చర్చికి వచ్చేవాడిని కాదు. మరి వారే నన్ను డేవిడ్ అన్నకు పరిచయం చేయడం జరిగింది. డేవిడ్ అన్న మరి డాక్టర్ దేవసాయం గారికి పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా నేను షామీర్పేటకు రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ చర్చ్. వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు జోసఫయ్య గారికి ఆలస్యం చేయకుండా మనం సమయం ఇద్దాం. మరి కొద్ది సమయాన్ని అని భావించకుండా మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునితో ఇంటికి వెళ్ళి మనం చేసేది ఏం లేదు, నిద్రపోవడం తప్ప. కాబట్టి వాక్యం విన్నా మన హృదయాన్ని దేవుడు కడతాడు. కాబట్టి ఈ సమయం అప్పగిస్తున్నాం. చప్పట్లు కొట్టి ముందుకు ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి అందరు కలిసి హల్లెలూయా. మా అండమాన్లో అయితే ఈ పాటకి తినేసి నిద్రపోతారు. ఈ టయానికి మీటింగ్లు ఉండవు అయ్యా. సరిగ్గా 8:30, 8 అయ్యేటప్పటికి మీటింగ్లు అయిపోతాయి. కానీ నాకు టైం ఇచ్చింది 9:30. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇక జనగం ప్రాంతంలో ఇక బాప్టిస్ట్ సంఘంలో దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవాతి దేవుడు నాకు కల్పించిన ఇక మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి విశేషంగా నా స్నేహితుడు పాస్టర్ కరుణాకర్ గారిని బట్టి ఎంతగానో నేను దేవునికి నామాన్ని మహింపరుస్తున్నాం. 2001 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజ్ చెన్నై నుండి 2002 సంవత్సరంలో నేను హైదరాబాద్కి నేను వెళ్ళినప్పుడు 2002 నుండి నాకు మంచి పరిచయం, నాకు చాలా మంచి స్నేహితుడు. తెలంగాణ భాషలో కొన్ని పదాలు నాకు నేర్పాడు, కానీ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి కాదది అయ్యా. అయితే 2004 వరకు మేము బైబిల్ కాలేజ్ చదువుకున్న తర్వాత 2005 సంవత్సరంలో నేను అండమాన్ త్వరగా ముందుకు వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను అండమాన్ వాస్తవుని కనుక. సునామీ 2004 సంవత్సరం డిసెంబర్ 26 తారీఖున వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ దినాల్లో భయంకరమైన భూకంపం, సునామీ నీటి తాకిడికి దాదాపుగా 25,000 మంది వరకు అండమాన్ నికోబార్ దీవులో మనుషులు చనిపోయారు. ఎవరికి తెలియదు. ఎందుకంటే క్రిస్మస్ దినాల్లో మంచిగా బీచ్లకి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తూ రేపు ఉదయం ఇంటికి వెళ్తారులే అనుకుని బీచ్లో పడుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళలే, సముద్రంలోకి వెళ్ళిపోయారు అందరు కూడా. సో అటువంటి పరిస్థితుల్లో మరి బిషప్ అయ్య గారు, మేమైతే మన్నా బైబిల్ కాలేజీలో చదువుకున్నాం కనుక బిషప్ ఎన్ఎస్పి కుమానపల్లి అయ్య గారు మరి ఫస్ట్ ఒక టీంని అండమాన్ పంపించడం జరిగింది. 7గురిలో ఒక పాస్టర్ గారు ఇప్పుడు అండమాన్లో ఉన్నాడు, ఆయన పేరు పాస్టర్ బాబు గారు. రెండో టీం వచ్చింది. ఆ రెండో టీంలో పాస్టర్ కరుణాకర్ గారు తమ భార్యతో పాటు అండమాన్ దీవులు రావడం జరిగింది. ఆ అండమాన్ దీవులకు వచ్చిన తర్వాతే దేవుడు వారిని ప్రేమించి మొదటి కుమారుడు మరి చార్ల్స్ స్పర్జన్ని వారికి దేవుడు దయచేశాడు. అయ్యగారు అండమాన్లో పుట్టాడు. చాలా విశేషమైన వ్యక్తి, AB నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఆయనది. ఆయనకి పేరు పెట్టింది నేనే, చార్ల్స్ స్పర్జన్ అని. మరి పాస్టర్ కరుణాకర్ గారు నన్ను అడిగారు, మా బిడ్డకి పేరు పెట్టాలి, ఏం పేరు పెడతావు జోసెఫ్ అండి. నన్ను అడుగుతున్నావు ఏంటి నాయన అంటే, లేదు నువ్వే పెట్టాలన్నారు. సో ఆ పేరుని వారు కొనసాగించి మరి ఆ పేరే వారు పెట్టుకుని ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే చెల్లమ్మని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి విశేషంగా ఇక పక్కన కూర్చున్న వ్యక్తి మరి ఇంకా విశేషమైన వ్యక్తి. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఆయన కలవడం జరుగుతుంది. ఆయన అండమాన్ వచ్చిన దినాల్లో నా కొడుకులు ఉన్నారు చూడండి, మా పెద్ద అబ్బాయి ఒకసారి లేచి నుంచో, ఆయన పేరు జాయ్సన్, చిన్న కుమారుడు ఇక్కడ ఉన్నాడు, ఈయన పేరు జేసన్. ఈ అయ్యగారు అండమాన్ వచ్చిన దినాల్లో మేము అలాగుండేవాళ్ళం. ఆయన యవనస్తుడు, బాగా యవనస్తుడు, ఇప్పుడు కూడా యవనస్తుడే అయ్యా. పెళ్ళి కూడా కాలేదు ఆయనకి. మా కుటుంబంలో చాలా మాకు ఒక అన్నలాగా ఉండేవారు పెద్దగా. సో ఈరోజు ఆయన కూడా ఇక్కడ చూడడం చాలా సంతోషమైన విషయం. సో దేవాతి దేవునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అన్న మోజెస్ అన్న చేస్తున్న పరిచయం బట్టి కూడా దేవుడు వారిని బహుగా ఆస్వాదించును గాక. చాలా సంతోషం. మా అమ్మగారు చెప్పారు, నువ్వు జనగం వెళ్తే మోజెస్ అన్నతో మా ఫోన్లో మాట్లాడించని కూడా చెప్పారు. మీటింగ్ అయిన తర్వాత నేను మాట్లాడిస్తాను, కూర్చోండి. ఈరోజు నేను నా భార్యతో పాటు కూడా బిడ్డలతో పాటు కూడా ఇక్కడ రావడం జరిగింది. నాకు దేవుడు ప్రేమించి చక్కటి భార్యను అనుగ్రహించినాడు. 2008వ సంవత్సరంలో మాకు వివాహం జరిగింది. ఆమె ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఈ దినాల్లో ఈ ప్రాంతాల్లో పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. నిన్నటి దినాన వరంగల్ మన్నా చర్చ్లో దేవునికి సువార్తను అందించడానికి, మాటలు చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈరోజు ప్రత్యేకంగా మరి నా స్నేహితుడు ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి మరి దేవునికి మాటలు ఇంతకు ముందు మరొక ప్రాంతానికి తీసుకెళ్ళి ఉన్నారు. అక్కడ కూడా దేవుని సువార్త అందించి మీ మధ్యకి రావడం జరిగింది. త్వరగా మనం దేవునికి వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. క్షమించాలి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని యొక్క శత్రువులను సహా వానికి మిత్రులునుగా చేయును. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం చదివారు? ఇప్పుడు ఎంతమంది వాక్యం చదివారు? అందరు చదివారండి? మరొకసారి చదువుకుందామా? చదవాలి. ఇప్పుడు అందరు కలిసి చదవాలి. ఒక్కని ప్రవర్తన నా ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి శత్రువులు ఉన్నారు? నిజం చెప్పాలా, ఎంతమందికి శత్రువులు ఉన్నారు? దేవుని యొక్క సంఘంలో ఉన్న అబద్ధం అసలు ఆడకూడదు, అబద్ధం అసలు ఆడకూడదు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, దేవుడు మీ మధ్య ఉన్నాడని నమ్ముతున్నాం కదా. సో దేవుని ఎదుట ఎవరైనా అబద్ధాలు ఆడొచ్చా? ఎంతమందికి శత్రువులు ఉన్నారు? ఒక ఆమె అంటది, నా భర్తే నాకు శత్రువు. ఒక ఆయన అంటాడు, నా భార్యే నాకు శత్రువు. పిల్లలు అంటారు, మా తల్లిదండ్రులే మాకు శత్రువులు. ఇంకా చాలా ఉన్నాయి. ఈ పక్క ఆమె నాకు శత్రువు, ఆ పక్కన కూర్చున్నాడే ఆయనే నాకు శత్రువు. అవునా కాదా? సర్లే, మీరు కాదులే, మా అండమాన్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు. మీరు చాలా మంచోళ్ళు, మీకు శత్రువులు లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులను మిత్రులుగా మారుస్తాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పద్దాక మనం ప్రార్థన చేస్తాం, పలానా ఆమెను మార్చు, పలానా వ్యక్తిని మార్చు, పలానా వాడిని మార్చు, పలానా వ్యక్తిని మార్చు. కానీ మనం మారేది మనం ఫస్ట్. మనము మారితే మన ముందున్న వ్యక్తి మారిపోతాడన్న సంగతి మనకు తెలీదు. దేవునికి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరి ఈ వాక్యాన్ని మీరు ఇందు వరకు విన్నారో వినలేదో తెలియదు, కానీ మరొకసారి వాక్యం వినడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఓహో ఈ వాక్యం పాస్టర్ గారు మేము ముందే విన్నామంటే దేవునికి స్తోత్రం. రోజు పప్పు అన్నం తిన్నా కానీ పప్పు అన్నం మళ్ళా తినాలి, తినకపోతే నీ ఆకలి తీరదు. నిన్న పప్పు అన్నం తిన్నావు, ఉదయం పప్పు అన్నం తిన్నావు, రాత్రి కూడా పప్పు అన్నం తిన్నావు. తింటావా తినవా? ఖచ్చితంగా తింటావు. ఎందుకు తింటావు అంటే నీ ఆకలి తీరాలంటే ఖచ్చితంగా అన్నము తినాలి. నిన్న ఈ వాక్యం విన్నావు, మొన్న ఈ వాక్యం విన్నావు, నీవు ఈ వాక్యాన్ని చదువుకున్నావు, మరలా దేవుని దాసుడి ద్వారా ఈ వాక్యం వింటున్నావు.
ఈ వాక్యం విని నీ ఆకలి తీరాలంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నువ్వు వినవలసిందే. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలశంలో దయచేసి ఎవరు కూడా పడుకోకుండా దేవునికి వాక్యం శ్రద్ధగా వినండి. హల్లెలూయా. నాయన పిల్లలు కూడా శ్రద్ధగా దేవునికి వాక్యం వినాలి. ఎవరికి నిద్ర రాకూడదు. ఒక ఆమె అన్నదంట, అయ్యగారు మీరు వాక్యం చెప్తుంటే నేను వాక్యంలో మునిగిపోయి వాక్యంలో ఎక్కడికో వెళ్ళిపోయి నిజంగా నేను ఫీల్ అవుతున్నానండి పాస్టర్ గారు అని అన్నదంట. అమ్మ అంతగా ఫీల్ అవుతున్నాను, ఏం అర్థమవుతుందంటే అస్సలు చెప్పలేని పాస్టర్ గారు మీ వాక్యంలో నేను మునిగిపోతున్నాను అన్నదంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాగ మునిగిపోతుంది? పాస్టర్ గారు ప్రసంగం చేయడం మొదలు పెడితే ఈమె నిద్రలో కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆమె అంటుందంట అమ్మా మరి ఏంటి పరిస్థితి అంటుందంట, అయ్యగారు నాకు ఎన్ని నిద్ర మాత్రలు మింగినా నిద్ర రాదు, ఇంట్లో కూడా నిద్ర రాదు, ఎక్కడ కూడా నిద్ర రాదు. నువ్వు ప్రసంగం మొదలు పెడుతున్నావు చూడు, నాకు 2 గంటల సేపు హాయిగా నేను నిద్రపోతాను అంటుందంట. అలాగన్నా వారు ఎక్కడ ఉన్నట్లయితే జాగ్రత్త, నిద్రపోవద్దు. ఏం పోవద్దు? నిద్రపోవద్దు. నిద్రపోయి వారి మీద పొట్టి సైతాన్ వచ్చి కూర్చుంటుందంట. పొట్టి సైతాన్ ఆ పొట్టి నెత్తి మీద కూర్చుని ఒక కాలు ఇలాగ ఆడిస్తూ ఉంటుందంట. ఒక కాలుతో ఈ కన్ను మూస్తూ ఉంటుందంట. అప్పుడు పొట్టి సైతాన్ 2 కాళ్ళు ఊపించినప్పుడు మన కళ్ళు లాస్ట్కి 2 మూతాడిపోతాయి. దేవుని వాక్యాన్ని విన్నేవు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కని ప్రవర్తన వలన దేవుడు తన శత్రువును మిత్రుడుగా చేస్తాడు. ఈరోజు బహుశా నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, నువ్వు పని చేస్తున్న ఆఫీసులో శత్రువులు ఉన్నారేమో, నీ ఇంటిలో నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో, నీ భర్త నీకు శత్రువుగా ఉన్నాడేమో, నీ భార్య నీకు శత్రువుగా ఉన్నారేమో, నీ చుట్టుపక్కల ఉన్న వారు నీకు శత్రువులుగా ఉన్నారేమో. జాగ్రత్త. వారి కోసం ప్రార్థన చేయడం కాదు, కానీ నీవు మారితే వారు మారుతారని దేవునికి మాటలు సెలవిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని ఇంకా లోతులోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి నామమునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందామా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. ఒక్కరు చదవండి. ఇద్దరం ఒక్కరు చదవండి మా. సరే అండి, అందరు కలిసి చదవండి. దీర్ఘశాంతుడు వివాదమును. ఎవడు కోపాన్ని రేపిస్తాడంట? అప్పుడు ఇప్పుడు దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? క్రైస్తవుల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనకు, నీవెవరమ్మా? నేను విశ్వాసిని. నువ్వెవరు బ్రదర్? నేను కూడా ఒక విశ్వాసిని. నేను సంఘానికి వెళ్ళి ఒక బ్రదర్ని, సంఘానికి వెళ్ళి ఒక సిస్టర్ని, సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించే బిడ్డలమై ఉంటున్నాం. గమనించండి, మన సాక్ష్యం కేవలం సంఘంలో కాదు, కానీ మన సాక్ష్యం బయట కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన సంఘంలో తగ్గించుకోవడం కాదు, కానీ బయట కూడా మనం తగ్గించుకునే వారిగా ఉండడానికి అటువంటి కృప దేవాతి దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దీర్ఘశాంతం మనకు ఉండాలి. కలహాలు రేపించుకునే మనస్తత్వం మనకు ఉండకూడదు. దేవాతి దేవుడు మనకు కోరుకునేది ఏంటంటే మనము శత్రువుల్ని కాదు, కానీ శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవాలని, అట్లాంటి మనసు మనం కలిగి ఉండాలని దేవాతి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము జగడాలు చేసేవారిగా కాకుండా, మనము ఒకరితో గొడవలు చేసేవారిగా కాకుండా, ఒకరితో ప్రీతితోనూ ఒకరితో ప్రేమతోనూ నడుచుకునే స్వభావమును దేవుడు మన కుటుంబంలో దయచేయునుగాక. హల్లెలూయా. బయట సంగతి వదిలిపెట్టేద్దాం కొద్దిసేపు వరకు. బయట సంగతులు అసలు మర్చిపోద్దాం. మన కుటుంబంలో మనం సమాధానంగా ఉంటున్నామా? ఒక్కసారి, I don't know why God is asking me to speak this word, and I know that after this word God is going to make something different in your life. Hallelujah. ఎందుకు దేవుడి వాక్యాన్ని పంచుకోమని ప్రేరేపించాడో తెలియదు, కానీ ఈరోజు దేవుడు ఒక కుటుంబాన్ని కలపాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఒక కుటుంబంలో దేవుడు సమాధానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా కుటుంబాలు చూడడానికి మంచిగానే ఉన్నట్టుగా ఉంటారు, కానీ కుటుంబంలో సమాధానము ఒకరికంటే ఒకరికి పడదు. ఒకరికంటే ఒకరికి పడదు. ఈ రాత్రి కాలశంలో దేవుడు మిమ్మల్ని కలపాలని కోరుకుంటున్నాడు. సమాధాన పడండి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 ఒక వాక్య భాగం ఉంది, చదవండి ఒకసారి. 1 John chapter 3:22. మొదటి యోహాను 3వ అధ్యాయం 22 మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అమ్మ ఒకసారి మరలా చదువుతారండి, మరలా చదువుతారు, కొంచెం గట్టిగా చదవాలి. ఏనండి, ప్రతి ఒక్కరు గమనించండి, వాక్యం చూడండి ఒకసారి, చదవండి అమ్మా. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. నోట్ దిస్ పాయింట్. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అవి ఆయన వలన మనకు దొరుకును. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. గమనించాలి, చదవబడిన వాక్య భాగంలో ఒక విశేషమైన విషయం రాసి ఉన్నది. మనము ఆయనకు ఆజ్ఞలు గైకొని ఆయన ఏదైతే మనకు చెప్తున్నాడో అది మనం గనక చేస్తే, మనం ఏదైతే దేవుని అడుగుతామో ఖచ్చితంగా దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఆయన చెప్తున్నది చేస్తున్నావా? ఆయన చెప్పినది మనం చెప్పినట్లుగా మనం చేస్తున్నామా మన జీవితాల్లో? కోపపడుడి, పాపము చేయుకుడి, తల్లిదండ్రులను గౌరవించండి, పెద్దవారిని గౌరవించండి. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు బైబిల్లో మనం చదువుతున్నాం. అవన్నీ మనం చేస్తున్నామా? గమనించాలి. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం కావాలనుకుంటే, నీ జీవితంలో సక్సెస్ నువ్వు అవ్వాలనుకుంటే, ఆయన చెప్పినది నువ్వు చేస్తేనే నీ జీవితంలో దేవుడు నీకు అటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన చెప్పినది ప్రకారంగా మనం చేస్తే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనమేమో ఆయన చెప్పింది చేయము, ఆయన ఏ ఆజ్ఞ అయితే మనకి ఇస్తాడో ఆ ఆజ్ఞను మనం గైకొనము, దాని ప్రకారంగా నడుచుకోము. కానీ దేవా నన్ను దీవించు 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 అని పదే పదే మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ దేవతి దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకో, ఆయన చెప్పింది చెయ్యి, దాని తర్వాత నీ ఆశలన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. హల్లెలూయా. మన దేవుడు సమాధానకు చెప్పాలి, మన దేవుడు సమాధానానికి కర్త. సమాధానానికి కర్త. పేరు సమాధానం అమ్మ అంటది కానీ సమాధానము ఉండదు. పేరు శాంతి, అసలు ఇంట్లో అశాంతి. అయ్యా పేరు దీన, అసలు దీనత్వం అనేది ఉండదు. పేరుకి తగ్గట్ట జీవితం మనకు ఉండదు. గమనించాలి, దేవునికి వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొనుకో, ఆయన చెప్పింది చెయ్యి, దాని తర్వాత నీకు ఏదైతే అవసరం దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. మన మూలవాక్య భాగం ఏంటి తెలుసా? నీ ప్రవర్తన వలన దేవుడు శత్రువులను మిత్రులుగా చేయను. నీ ఆఫీస్లో నీకు శత్రువులు ఉన్నారా? చేతులు ఎత్తండి. మీ ఆఫీస్లో ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే ఇంటికి వచ్చి చెప్తాం, ఈరోజు మా బాస్ నా బుర్ర తినేసాడని చెప్తాం కదా. స్కూల్లో కూడా నీకు ఎవరో శత్రువులు ఉంటారు. నీ చదువుకుంటున్న ప్లేస్లో కూడా నీకు ఎవరో శత్రువులు ఉండొచ్చు. నువ్వు చిన్న బిజినెస్లో నీకు ఎవరో శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఒక విషయం చెప్తున్నా, గమనించు. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చి వారితో ప్రేమగా నువ్వు ప్రవర్తించు. దేవుడు వారిని, నీ శత్రువులు నీతో మిత్రులుగా మార్చివేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము మానక
ఆ, ఆ, ఆ. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి బలపరచబడవలనియు పరిశుద్ధుల సాస్యములో పాలివారమగుటకు మనలను తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. చాలా ఉంది లోపల, ఇవన్నీ వివరించడానికి సమయం లేదు. కానీ దేవుడు ఒక విషయం తెలుపుతున్నాడు ఏంటంటే, మన ప్రవర్తన, మన క్రియలు, మన సమస్తము దేవునికి ఇష్టమై ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, నా శత్రువులు మిత్రులుగా మారిపోవాలి. చెప్పండి ఒకసారి మీ చేతులు ఎత్తి, నా శత్రువులు నాకు మిత్రులుగా మారిపోవాలి. అయితే కొన్ని విషయాలు బైబిల్లోంచి చూసుకుందాం. యాషావుకి శత్రువు ఎవరు, లేకపోతే యాకోబుకి శత్రువు ఎవరు? ఇదేం ప్రశ్నరా బాబు అనుకుంటున్నారా? ఇద్దరే. యాకోబుకి ఏషావుకి మధ్య ఏముంది చెప్పాలి. ఏముంది చెప్పాలి. ఏం రిలేషన్ అమ్మా? బ్లడ్ రిలేషనా? వెరీ గుడ్. ఎవరికి పుట్టారు వీరిద్దరు? వీరి తండ్రి ఎవరు? యాకోబు యాషావు ఎవరికి పుట్టారు? తండ్రి ఎవరండి చెప్పాలి. తండ్రి ఎవరు? ఇసాక్. ఇసాక్ ఎవరు? అబ్రహాంకి పుట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, మనందరికీ తెలుసు యాకోబు ఏం చేశాడు. యాకోబు అంటే ఏంటి? యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? ఈ చర్చలో ఎవరైనా యాకోబు గారు ఉన్నారా? లేరు కదా. మళ్ళీ లేనిపోయిన ఫీలింగ్స్ వచ్చేస్తాయి. ఆయన నన్ను శత్రుడిగా చూసుకుంటాడేమో. గమనించాలి. ఏమండి, యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు. ఏం చేశాడు మోసం? మొత్తం అన్నకి చెందవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చిన్న కూర తయారు చేస్తున్న మటర్ మసాలా, పన్నీర్ మసాలా, బటర్ మసాలా ఏం తయారు చేస్తున్నాడో తెలియదు, కానీ తయారు చేస్తున్న సమయంలో అన్నీ వచ్చాడు. ఆకలితో ఉన్నాడు. ఒరే నాకు ఆకలి వేస్తుందో అన్నం పెట్టరంటే ఈడంటాడు. ఏమంటాడు? నువ్వు ఫస్ట్ నీకు జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేయి, నువ్వు నాకు ఇస్తే నీకు అన్నం పెడతానంటే, నీ జ్యేష్ఠత్వ హక్కు పక్కన పెట్టరా భాయ్, ఫస్ట్ నాకు అన్నం పెట్టరా భాయ్ అని చెప్తే, నై చలేగా నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకో, నువ్వు నేను చిన్నవాడిని అని కాకుండా నన్ను పెద్దవాడను, ఆ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇయ్యనంటే, నీ యొక్క ఆ అన్నం అంటే ఏమంటున్నాడంటే యాకోబు, యాషావు ఏమంటున్నాడంటే, నీ ఈ జ్యేష్ఠత్వ హక్కు పక్కన పెట్టేసి నాకు ఫస్ట్ అన్నం పెట్టరంటే నువ్వు చెప్తావా లేదన్నాడు. ఏం చేశాడు తెలుసా? చివరికి ఇచ్చేశాడు జ్యేష్ఠత్వ హక్కుని. తీసుకో అన్నాడు. ఆ అన్నంతో, ఆ యొక్క కూరతో అయిపోలే, ఆ యొక్క మటర్ మసాలాతో అయిపోలే. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని మోసగించి నేనే యాసావునని చెప్పి తండ్రి దగ్గర నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అన్నకి తమ్ముడి మీద శత్రుత్వం ఉంటుందా ఉండదా? ఈ గ్రామాల్లో వచ్చాను కదా, వచ్చిన నాటి నుండి చూస్తున్నా, భూమి మధ్య అంటే స్థలాల మధ్య అన్నదమ్ములకి భలే గొడవలు. ఒకరినొకరు పీక పట్టుకుంటున్నారు. ఇది నాదిరాబాయి అంటున్నారు, ఇది నాదిరాబాయి అంటున్నారు, ఈ స్థలం నీది అంటున్నారు. స్థలాల మధ్య మంచి గొడవలు వస్తాయి. ఎప్పుడన్నా అన్నావా సరే తీసేసుకొని అంటామా? తీసేసుకో, 2 సెంట్ల భూమి నువ్వు తీసేసుకో, అవసరం లేదు నాకు అంటామా? అనో. కావాలితే ఆడిది లాగేసుకుంటాం కానీ విడిచిపెట్టాం.
ఇక్కడ శత్రుత్వం వస్తుంది, ఇక్కడ గొడవలు వస్తున్నాయి, సమాధానాలు ఉండలేదు. ఈ అన్నల మధ్య కూడా ఇటువంటి శత్రుత్వం వచ్చింది. ఏం చేస్తాడు యాకోబు? అన్నని చంపేస్తాడని పారిపోయాడు తన మేనమామ ఇంటికి వెళ్ళి. యాకోబు అంటే ఎవరండి? మోసగాడు. ఎన్నిసార్లు మోసం చేశాడు అన్నని? 2 సార్లు మోసం చేశాడు. 2 సార్లు మోసం చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? మామైనటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండిపోయాడు. ఇక్కడ జరిగిన జిమిక్ ఒకటి తెలుసా? ఇక్కడ జరిగిన ఒక జిమిక్ ఏంటంటే, అన్నను 2 సార్లు మోసం చేస్తే మామ ఈయన 2 సార్లు మోసం చేశాడు. ఏం చేశాడు చెప్పాలి? ఏం చేశాడు మామ అంటే, వాక్యం ఓపెన్ చేయించి త్వరగా చదివించడానికి సమయం లేదు కనుక మామ 2 సార్లు మోసం చేయించాడు యాకోబుని. మీ బజార్లో చూస్తారు, బై 1 గెట్ 1 ఫ్రీ అని, ఏక్ లేనేసే ఏక్ ఫ్రీ అన్న టైప్లోను. ఈ మామ ఏం చేశాడు? చాలా తెలివైనోడు. కోరుకున్నదేమో రేచల్ని, మామ ఏం చేశాడు? లేహని అప్పచెప్పాడు. ఇప్పుడు లేహని ఇచ్చిన తర్వాత మామ అంటాడు, ఒకవేళ రాయలు కూడా నీకు కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయమన్నాడు. మామ ఇంకా తెలివైనడు. నేను ఒకటి మీ ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కేసీఆర్ గారు ఒక మాట అన్నారంట, ఒక దైవజనుడు మాట్లాడితే విన్నా. బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడంట. ఏంటేంటి? బక్కోడిని బలవంతుడు కొడితే బలవంతుడిని భగవంతుడు కొడతాడంట. అర్థమైందని దాని అర్థం? యాకోబు అన్నని మోసగించి చాలా ఇది చేద్దారనుకున్నాడు, కానీ ఎక్కడ చిక్కుపోయాడు? మామ చేతిలో చిక్కుపోయాడు. ఒక విషయం చెప్తున్నా, ఎవరినైనా మోసగించాలనుకున్నావా జాగ్రత్త, ఇంకోరి చేతిలో నువ్వు మోసగించబడతావు. ఆమేన్. ఓకే, ఇప్పుడు వీరి మధ్య పెద్ద శత్రుత్వం. యాకోబు ఏమనుకున్నాడు తెలుసా? చదవండి ఒకసారి, నేను ఇక విషయాన్ని మీ మధ్య పెట్టాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. యాషావుకున్న శత్రుత్వం ఒకసారి చదువుదాం. యాషావు మనసులో ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుదాం. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అమ్మమ్మ ఏమనుకున్నాడంట యాషావు గారు? మళ్ళా చదువుతారా ఆంటీ గారు? మరొకసారి చదవండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద అనగా తమ్ముడైన యాకోబు మీద పగపట్టెను. మరియు ఏషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు ఇంకా సమాప్తమైపోతున్నాయి గనుక అప్పుడు నా తమ్ముడైన యాకోబు నేనేం చేస్తాను? చంపేదని. అయ్యో, ఇందాక మా చెల్లమ్మ అన్నది యాకోబుకి యాషావుకి ఏం రిలేషన్ అంటే బ్లడ్ రిలేషన్ అంది. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు చంపుకుంటారా? బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు చంపుకుంటారా? కొట్టుకుంటారా? తిట్టుకుంటారా? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో? దేవుడు ఎవరి మనసులోనో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవునికి సంగమా, యేసుని పోలి మనం నడుచుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. ఒకని ప్రవర్తన తన శత్రువులను మిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ చూసినట్లయితే యాషావుకి కడుపు నిండు కోపం ఉంది. ఏం చేయాలని? నా తండ్రి ఇంకా చనిపోయే దినాలు దగ్గర పడ్డాయి కదా, నా తమ్ముడు నాకు చెందవలసిన ఆశీర్వాదాలని పొందేసుకున్నాడు కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే నా తమ్ముడిని లేపేస్తా. చెప్పాలి, ఏం చేస్తా? ప్రియమైన దేవునికి సంగమా, ఒక చిన్న కథ చెప్పనివ్వండి. ఒక అత్తా కోడళ్ళు ఉన్నారంట, చాలా మంచిగా అత్తా కోడళ్ళు ఉన్నారు. కొత్త ఇంట్లోకి కోడలు వెళ్ళి కాపురం చేస్తుంది. అత్త, ఏమే అది పెట్టు, ఏమే బట్టలు ఉతుకావా, ఏమే టిఫిన్ రెడీ అయిందా, ఏమే భోజనం రెడీ అయిందా. ఏమేమో గారాల కూతురు, ఎప్పుడు కూడా ఏమే అన్న మాట ఏంలే, అమ్మా అన్నది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఎప్పుడు కూడా అమ్మా అన్నది కానీ అమ్మ దగ్గర ఏమే అన్నమాట
వినలేదు. ఏమే కోడలి పిల్ల, పలానా పని చేసావా, నాకు మటన్ కావాలి, నాకు చికెన్ కావాలి, అన్నీ వండి పెడుతున్నామని మస్తు డిమాండ్ చేసేదంట. ఈ మస్తు డిమాండ్కి ఈమె కూడా పని చేసేదంట. పని అయిపోయిన తర్వాత ఏమే కోడలి పిల్ల అలా కూర్చున్నావేంటి, దగ్గరికి రా, కాళ్ళు ఒత్తుమనేదంట, చేతులు ఒత్తుమనేదంట, అన్నీ చేయమనేదంట. ఈ కోడలి పిల్లకి కాళ్ళు ఒత్తుతూ నిద్ర వచ్చేస్తే నెత్తి మీద టంగు అని కొట్టేదంట. ఏమే నేను నిద్రపోతున్నావా అంటే మళ్ళా కాళ్ళు ఒత్తించుకునేదంట. కోడలి పిల్లకి కొన్ని వారాలు గడిచిన తర్వాత మనసులో ఒక ఆలోచన వచ్చిందంట. దీంతో పడలేకపోతున్నాను, దీన్ని వేసేద్దాం అనుకుందంట. చెప్పండి, ఏమనుకుందంట? యాకోబు యొక్క అన్న అనుకున్నాడంట ఏసావు, తమ్ముడిని వేసేద్దాం. ఈ కోడలి పిల్ల అనుకుందంట, అత్తనే, ఇక్కడ ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు, అత్తను వేసేద్దాం అన్న వాళ్ళు, అత్తగారిని కానీ మామగారిని కానీ వేసేద్దాం అన్నవారు ఉన్నారా? గమనించాలి. ఏం జరిగిందంటే ఒక మేడం దగ్గరికి వెళ్ళిందంట, తెలిసిన మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను చాలా కష్టపడుతున్నాను మేడం, మా అమ్మలు మమ్మల్ని చాలా ఆనందంతో పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నారు మేడం, కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి తిప్పలు పడుతున్నాను మేడం, ఇటువంటి కష్టాలు పడుతున్నాను మేడం అని చెప్పుకుంటూ బాధపడుతుంటే ఆ ఆంటీ గారు డాక్టర్ అయితే డాక్టర్ గారు ఏం చేశారంట, అమ్మా ఈ మందు తీసుకెళ్ళి ప్రతి ఉదయం మీ అత్తగారు పాలు తాగుతుంది కదా, ప్రతి రాత్రి కూడా పాలు తాగుతుంది కదా, ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూన్ ఇచ్చే 3 వారాల్లో మీ అత్త లెగిసిపోద్ది అన్నదంట. ఎంత మంచి ఆంటీవే నువ్వు, ఎంతమంది ఆంటీవే. మళ్ళా అంటుందంట, 3 వారాలు ఎందుకు ఆంటీ, 1 వారంలోనే లెగిసిపోయేలాగా చూడు ఆంటీ అన్నదంట. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆంటీ 3 వారాలకి మందు ఇచ్చి పంపిస్తే ఈమె అయితే అన్నదంట, ఓ పంచే నువ్వు మందు ఇవ్వు కానీ నటించు అన్నదంట. ఏం చేయమన్నది? అత్త దగ్గర నటించు, ప్రేమను చూపించు. అత్త నువ్వు ఎంత మంచి దానివే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావే అని నటించమన్నదంట. ఇప్పుడు ఇవేం చేస్తుంది? ఇంటికి వెళ్ళింది, కాఫీ పొద్దున్న పాల్లో పౌడర్ వేస్తుంది, రాత్రి పౌడర్ వేస్తుంది. అత్తతో అంటుందట, అత్త నువ్వెంత మంచిదానివే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావే. అత్త అనుకుంటుందా, ఇది తిడతంటే ప్రేమిస్తుంది అంటుంది ఏంటి, దీన్ని నేను అనవసరంగా బాధ పెడుతున్నా కానీ నేను ప్రేమిస్తుంది ఏంటి, బట్టలు ఉతుక్కడానికి ఇసికించినా కానీ నన్ను ప్రేమిస్తున్నావు అంటున్నది ఏంటి అని అత్త కూడా చూస్తుందంట. అయితే ప్రతిరోజు ఈ 3 వారాలు జరుపుకుంటూ వచ్చేసినాయి. 1 వారం, 2 వారం, 3 వారాలు. ఈమె ప్రవర్తన చూసి అత్త బాధించిన, అత్త తిట్టున, అత్త తనను శోధించిన, అత్త తనను విసిగించిన, పొద్దున్నుండి సాయంత్రం వరకు విరామం లేక పని చేయించుకున్నా కానీ అత్త నువ్వు ఎంత మంచిదానివే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావే అని మాట్లాడుతుంటే 3 వారాల లోపల అత్త ఫ్లాట్ అయిపోయింది. 3 వారాల లోపల చెప్పాలి అత్త ఏమైంది, ఈమె నటనకు ఆమె ఫ్లాట్ అయిపోయింది. అయితే ఏమనుకుంటుందంట, 3 వారాలు అయిపోయింది, ఆంటీ ఏమో మందు ఇచ్చింది, ఈమె లెగలేదేంటి ఇంకాను అని అనుకుంటుందంట. ఇంకా లేచిపోలే, ఇంకా చనిపోలే. అయితే జరిగిన విషయం ఏం తెలుసా? 3 వారాల లోపల ఈమె నటించింది కానీ ఎవరు మారిపోయారు? అత్తమ్మ మారిపోయింది. నేను ఎంత విసిగించినా, ఎంత బాధించినా, ఎంత తినను టార్చర్ చేసినా నన్ను ఇంతగా ప్రేమిస్తుంది. ఎంత మంచి కోడలిమే, ఎంత మంచి కోడలిమే అని చెప్పి అన్నదంట. కోడలి పిల్ల ఇలా రా, నా వయసు అయిపోతుంది, ఈరోజు నీకు నీ భర్తకి పెళ్లి రోజు కదా అని చెప్పి, నీ పుట్టినరోజు కదా అని చెప్పి, కోడలి పిల్ల ఈరోజు నేను బజార్కి వెళ్ళాలని చెప్పి బజార్కి వెళ్ళి 3 పట్టు చీరలు తీసుకుని, కోడలి పిల్లకి గొలుసు తీసుకుని, అన్నీ తీసుకొచ్చి కోడలి పిల్ల ఇలా రా అని చెప్పి పట్టు చీరలు ఇచ్చి, గొలుసు ఇచ్చి, ఇక్కడ ఉంటుంది కదా చెంగులో తాళాలన్నీ ఉంటాయి కదా అత్త దగ్గర, అవన్నీ తీసి కోడలి చేతికి పెట్టిందంట. అంటుందంట అత్త, నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇంకెన్ని రోజులు బ్రతుకుతాను తెలీదు, నాకు మాత్రం కూతుర్లు ఎవరు లేరు, నువ్వే నా కూతురువు, నువ్వే నా కోడలువు, నన్ను ఎంతగా ప్రేమించే కోడలు ఎవరు లేరు, నీవు నాకు ఎంత మంచి కోడలు దొరికావే అని అంటుందంట. ఈ మధ్యలో 3వ వారం లాస్ట్ రోజు ఈమెలో భయం పుట్టుకుంది. ఏం భయం పుట్టుకుంది తెలుసా? ఏం భయం పుట్టుకుంది? లాస్ట్ రోజు ఈ 3 వారాల తర్వాత ఈమె లేచిపోద్దని మా ఆంటీ మందు ఇచ్చింది అని చెప్పి ఆంటీ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట.
ఆంటీ 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 3 వారాలు అయిపోయింది, మందుకు విరుగుడు ఏమన్నా ఉందా? మా అత్త నన్ను ఎంతగానే ప్రేమిస్తుంది ఆంటీ, నువ్వు నటించమన్నావు కానీ నటించడం నా అత్తలో మార్పు వచ్చేసి మా అత్త మారిపోయింది ఆంటీ, మా అత్త బ్రతకాలి, ఆమె నాకు బట్టలు తీసుకొచ్చింది, బంగారం తీసుకొచ్చి ఇచ్చింది, ఇంటి తాళాలన్నీ ఇచ్చేసింది. ఆంటీ మా అత్త చనిపోకూడదు ఆంటీ, దయచేసి ఏమైనా విరుగుడు మందు ఇవ్వంటే ఆంటీ అన్నారంట, ఓసే మీ ఆంటీ చావడానికి మందు ఇవ్వలే నేను, అసలు నువ్వు మారుతావని నిన్ను యాక్టింగ్ చేయమన్నా, నీ యాక్టింగ్ వల్ల నీ అత్త మారిపోయింది, నీ అత్త వల్ల నువ్వు మారిపోయావు, ఇప్పుడు మీరిద్దరూ ఏమయ్యారు? ఏకమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఓకే, ఈ యొక్క ఒక చిన్న కథ వల్ల మనకి ఏమి అర్థమవుతుందంటే, దీర్ఘశాంతం, దయాలత్వం, లేకపోతే సాత్వికం, ఇవన్నీ మనం కలిగి ఉంటే దేవుడు మన శత్రువులను మిత్రులుగా చేస్తాడు. ఒకని ప్రవర్తన వలన దేవుడు శత్రువులను మిత్రులుగా ఖచ్చితంగా చేస్తాడు. కొన్నిసార్లు యాక్టింగ్ చేయవలసిందే. చెప్పండి ఒకసారి, కొన్నిసార్లు యాక్టింగ్ చేయవలసిందే. తిట్టినా ఓకే, కొట్టినా ఓకే, తగ్గించుకుంటే ఖచ్చితంగా ఒక రోజు దేవుడు నీ శత్రువుని మిత్రులుగా ఖచ్చితంగా మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆది కాండం 33వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? అప్పుడు ఏశావు అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. చాలా వింతగా ఉందే. తమ్ముడు ఎప్పుడైతే దొరుకుతాడో తమ్ముడిని ఏం చేద్దారనుకున్నాడు? చంపేద్దారనుకున్నాడు. మరి ఇక్కడ జరిగిందేంటి? అయితే ఏశావు తన తమ్ముడిని ఎదుర్కొని వారిద్దరూ పరిగెట్టుకుంటూ ఒకరిని ఒకరు కలుసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కన్నీళ్ళు విడిచను. ఎందుకు జరిగింది ఈ విషయం? ఎందుకు జరిగిందంటే ఒక విషయాన్ని గమనించండి. యాకోబుకు పని చేశాడు. ఏం పని చేశాడు తెలుసా? కుటుంబానంతటి పక్కన పెట్టి ఒక రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. ఏమన్నాడు? నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టేది లేదన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఆ రాత్రంతా దేవునికి సన్నిధిలో పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. దేవా, నాకు మామ దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం నాకు వద్దు, నాకు అన్యాయంగా సంపాదించిన ఆశీర్వాదం నాకు వద్దు. ఒక విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఎంతమంది భార్యలు ఉన్నారు యాకోబుకి? జనరల్గా చెప్దాం. ఎంతమంది భార్యలు? 2. ఎవరు? రాహేలు, లేయా. వీరు తప్పించి ఇంకా ఉన్నారు ఎక్స్ట్రా. మంచిదైంది. అది అప్పటి నుంచి అలాగ వదులుకుంటూ వచ్చేసింది. దేవుడు ఈ మధ్యకాలంలో మనకు అన్నాడు, నువ్వు నీకు ఒకే భార్య అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, అంతమంది భార్యలు, అంతమంది బిడ్డలు, అంతమంది జంతు సంపద అన్నీ ఉన్నా కానీ యాకోబుకు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి సన్నిధిలో, నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ. గమనించాలి, లోకం నుండి చాలా ఆశీర్వాదాలు మనకు వస్తాయి. లోకం నుండి అనేకమైన దీవులు మనం పొందుకోగలుగుతాం. అది అన్యాయంగో లేకపోతే న్యాయంగో ఏ రకంగానే పొందుకోవచ్చు, కానీ నీకు ఆశీర్వాదం లోకం నుండి కాదు, దేవుని వద్ద నుండి ఖచ్చితంగా నీకు కావాలి. ఏది దేవునికి ఆశీర్వాదం? అబ్రహాంతో మాట్లాడు, నేను నిన్ను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని. ఆ ఆశీర్వాదము దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదం. అందును బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు యాకోబు, నాకు మామ దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదం కాదు, లేకపోతే లోకంలో పొందుకున్న ఆశీర్వాదం కాదు, కష్టంతో పొందుకున్న ఆశీర్వాదం కాదు, కానీ నాకు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ రాత్రి నన్ను విడిచిపెట్టేది లేదంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటి? ఏమన్నాడు? తండ్రి అడిగాడు, నీ పేరేంటి అని చెప్పాలి. తండ్రి అడిగాడు, నీ పేరేంటని. ఏమన్నాడు? నా పేరు యాషావు అన్నాడు. దేవుని దగ్గర ఎవరైనా తప్పించుకోగలుగుతారా? దేవుని దగ్గర ఎవరైనా తప్పించుకోగలుగుతారా? దేవుడి దగ్గర అంటాడు, నా పేరు చెప్పాలి, నా పేరు యాకోబు అంటాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు ఏంటి? ఇశ్రాయేల్.
అదే ఇస్రాయల్ ఈరోజు ఇస్రాయల్ దేశంగా ఉంటూ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ కూడా ఈ దేశం మీదుగా యుద్ధం చేయడానికి, ఈ దేశంతో జోక్యం చేసుకోవడానికి భయపడుతుంది. ఎన్నో బాంబులు వేస్తున్నారు, ఎన్నో ఆయుధాలు వేస్తున్నారు, కానీ ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకొడు నిద్రపోకుండా వారిని కాపాడుతున్నందుకు దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. అదే ఇశ్రాయెల్ దేశంలో రానున్న దినాల్లో ఒక దేవాలయం కట్టబడాలి. పాడైపోయిన శిథిలమైపోయిన దేవాలయం కట్టబడాలి. యేసయ్య అదే దేశంలో ఒలీవ కొండ మీద ఆయన దిగాలి. ఆ దేవాలయం కట్టుచుండగానే ప్రభు రాకడ సమీపమవుతుంది. మనందరం కూడా ఆ రాకడలో ఎత్తబడే దినం కూడా సమీపంగా ఉందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా ప్రార్థన చేశాడు, భయపడుతున్నాడు. అన్నను కలవడానికి బయలుదేరి వెళ్ళాడు. అన్న నన్ను ఏమన్నా చేస్తాడేమో అని. చెప్పండి, అన్న నన్ను ఏమన్నా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. రాత్రంతా యాకోబు ఎవరి సన్నిధిలో ఉన్నాడు? చెప్పాలి, ఎవరి సన్నిధిలో ఉన్నాడు? ఒకవేళ నీ శత్రువు మిత్రుడుగా మారాలంటే నువ్వు ఎవరి సన్నిధిలో ఉండాలి? చెప్పాలి. నీ యొక్క శత్రువు మిత్రుగా మార్చబడాలంటే, నీ భర్త మార్చబడాలంటే నువ్వు ఎవరి సన్నిధిలో ఉండాలి? నీ భార్య మార్చబడాలంటే ఎవరి సన్నిధిలో నువ్వు ఉండాలి? చెప్పాలి గట్టిగా. పిల్లలు, మీ ఫ్రెండ్స్ మీకు శత్రులుగా ఉన్నారు. శత్రువుగా ఉన్న ఫ్రెండ్స్ మిత్రులుగా మార్చబడాలంటే మీరు ఎవరి సన్నిధిలో ఉండాలి? ఉంటున్నారా? మీ ప్రవర్తన దేవునికి ఇష్టమవుతుందా? ఒకవేళ నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు నీ శత్రువుల్ని మిత్రులుగా మార్చే దేవుడే అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. If you please God, then your enemy will become your friend అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుడు నా నడతను బట్టి ఆనందించడం అంటే ఏంటంటే, ఆది కాండంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆయన దేవునితో నడిచాడంట. ఆయన నడవడం దేవునికి ఇష్టమైందంట అని అందరికీ తెలుసు కదా. ఆయన పేరు హనోక్. చెప్పాలి, ఏంటి? హనోక్. దేవునికి నామానికి స్తోత్రం. ఈ వాక్యం చదివేసుకుని ముగించుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవునితో నడిస్తే, దేవునితో నడవనగా ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన మాట ప్రకారంగా జీవిస్తే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవునితో నడవడం. ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునితో నడిస్తే దేవుడు ఎవరినైనా ఎవరి మనసులనైనా కరిగించే దేవుడు అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఇదే హానోకు గురించి ఒక విషయం చెప్తున్నారు. చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఇదే హానోకును బట్టి ఒక విషయం చెప్తున్నాడు దేవుడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము పొందకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను, సాక్ష్యము పొందెను. చదవాలండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సాక్ష్యాన్ని పొందుకున్నాడు హానోకు? ఏ సాక్ష్యాన్ని పొందుకున్నాడు? దేవునికి ఇష్టుడై ఉన్నాడు గనుక దేవుడు అతనిని కొనుపోయేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉన్నావా? నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా? నీ యొక్క క్రియలు కానీ, నీ మాటలు కానీ, నీ తీరు కానీ దేవునికి ఇష్టంగా ఉందా? ఒకవేళ అది దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు నీ మీద, నీ ఎదుట పర్వతం ఉన్నా కానీ పర్వతాన్ని కదిలించే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్య భాగంలో మనం చూస్తున్నాం, విశ్వాసంతో ముందు పర్వతం ఉంటే పర్వతాన్ని కూడా నువ్వే పర్వతమా లేచిపోయి సముద్రంలో పడంటే ఏమవుతుందంట? చెప్పాలి. పర్వతం సముద్రంలో వెళ్ళి పడు అంటే పడతాదంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జనగం ప్రాంతంలో చుట్టుపక్కల చాలా కొండలు ఉన్నాయా లేవా? చెప్పండి. ఒక కొండని వెళ్ళిపో, కొండ యేసు నామములో వెళ్ళి పడిపో అని చెప్పండి ఒకసారి. ఒక ఆమంట
3 రోజులు ఉపవాసం ఉందంట. ఎందుకు ఉందంటే ఆమె ఇంటి ఎదుర ఒక కొండ ఉందంట. ఆ కొండ తప్పుకుంటే కొంచెం ఎక్కువ స్థలం దొరుకుతుంది, పెద్ద ఇల్లు కట్టుకొచ్చని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. ప్రతి సాయంత్రం వచ్చి అంటుందంట, ఓ కొండ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, తొలగిపో, వెళ్ళిపోయి సముద్రంలో పడిపో అన్నదంట. మొదటి రోజు వచ్చేసి చూసిందంట, అవలే, మళ్ళా వచ్చి ప్రార్థనలో ఉందంట. మళ్ళా ప్రార్థన చేస్తుందంట. రెండో రోజు మళ్ళీ సాయంత్రం తలుపు తీసి, ఓ కొండ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళి సముద్రంలో పడు అన్నదంట. పడలే. ఓహో, ఇంకా కొంచెం గట్టిగా ప్రార్థన చేయాలని 3 రోజు కూడా చాలా గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అసలు ఏం తినుకోకుండా సాయంత్రం తలుపెప్పి, ఓ కొండ, మళ్ళా నీకు ఆజ్ఞాపిస్తున్నాను, ఇది 3వసారి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, పో, సముద్రంలో పడిపో అన్నదంట. అనేసి ఈసారి చూడండి తలుపేసేసుకొని ఉదయం వచ్చి చూద్దాం, ఎందుకంటే ప్రతిసారి నేను కళ్ళిప్పి చూశాను కనుక ఈసారి చూడొద్దు, ఉదయం వచ్చి చూద్దామని చెప్పి ఉదయం వచ్చి తలుపిప్పి చూసిందంట. చూసితే ఎక్కడున్నా కొండ అన్నదంట. అనుకుంటానే ఉన్నా కొండ వెళ్తుందా? అదేదో దేవుని వాక్యంలో అలా రాశారు, పాస్టర్లు అలా బోధిస్తారు, ఈ కొండ పడాలంటే మన వల్ల అవుతుందా? చేస్తాం కానీ విశ్వసించు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే, నీ యొక్క క్రియలు దేవునికి ఇష్టమైతే, నీ నడవడి దేవునికి ఇష్టమైతే, నువ్వేదైతే అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నీకు చేస్తాడు. అందుని బట్టి సామెతల గ్రంథంలో చదివిన మాట ప్రకారంగా ఒకని ప్రవర్తన వలన దేవుడు తన శత్రువులను మిత్రులుగా చేస్తాడు, మిత్రులుగా చేయును. పర్వతం లాంటి మనుషులను కూడా కదిలించే దేవుడు ఏంటున్నాడు. గొప్ప గొప్ప సాక్ష్యాలు నేను విని ఉన్నాను. మా తండ్రి గొప్ప గొప్ప త్రాగుబోతు ఆయన. మా నాన్నగారి కోసం మా అమ్మ 13 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలు? చెల్లి మా సహోదరుడు పాస్టర్ మోజెస్ గారు చూసారు. మంచి త్రాగుబోతు అంటే జీతం ఎత్తుకొని ఇంటికి 50 పైసలు తీసుకొచ్చేవాడు మా నాన్న. ఎవరైనా దారిలో సిగరెట్ తీసుకుని సగం పడేసి ఆపివేస్తే ఆ సిగరెట్ కూడా తీసుకుని తాగిన దినాలు ఉన్నాయి మా నాన్న. ఎందుకండి ఇలా చేస్తున్నారు? మా అమ్మకు 13 వయసులోనే పెళ్ళయింది. తెలియని అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళు మేము. మా నాన్నగారు షిప్లో పనిచేసేవారు. మా అమ్మ అడిగితే ఏం చెప్పేవాడు తెలుసా మా నాన్న? ఎక్కువ మాట్లాడావా, వాడ వెళ్తూ ఉంటుంది, మధ్య సముద్రంలో దూకేస్తా, చనిపోతా, మీరందరూ అనాథలు అయిపోతారంటే మా అమ్మ నోరు మూసుకుని ప్రతి శనివారం 13 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 13 సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే 1984 మా నాన్నగారు కలకట్టాలో ఉన్నారు, మా అమ్మగారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. ఒక మిట్ట రాత్రి 3:30కు దేవునికి స్వరం స్క్రోలింగ్ కిందకి వెళ్తుంది. గతించిన కాలం చాలు, ఆ చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పిలుచుకుంటున్నాను అనేటువంటి మాట వెళ్తుంటే మధ్యరాత్రి 3 గంటలకు మా నాన్నగారికి ఏం అర్థం కావట్లా. ఎందుకంటే అప్పుడే తాగేసి పడుకున్నారు ఆయన. ఇదేంటో వాక్యం, ఎవరో పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అనుకుని చెప్పుకుని నిద్రపోయాడంట. మరలా స్క్రోలింగ్ వెళ్తుంది. గంతించిన కాలము చాలు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నేను పిలుచుకుంటున్నాను ప్రభుదాస్ అని స్వరం వినపడితే ఒళ్ళంతా షివరింగ్. రాత్రి లెగిచి వెళ్ళి ఆయన షిప్లో ఉన్న స్నానం తీసుకుని ఇంటికి రూమ్లోకి వస్తే రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. ఆ దినాల్లో భక్త సింగ్ గారు అని మీరు హెబ్రోన్ సంఘం గురించి వినుండొచ్చు. కలకట్టాలో మీటింగ్లు జరుగుతుంటే వెళ్ళి వారికి ఈ విషయాలని చెప్తే, దేవుడు నీతో మాట్లాడు, మనసు మార్చుకో, ఒకవేళ దేవుని మాటకు నువ్వు లోబడలేదా రానున్న దినాల్లో ఏమైపోతావో తెలియదంటే 1984లో మా తండ్రి మార్చబడ్డాడు. అదే రాత్రి మా అమ్మ 3 గంటలకు అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రార్థన చేస్తుంది. పాస్టర్ మోజెస్ గారికి ఈ విషయాలు తెలుసు. నేను ఒక విషయం చెప్తున్నా, ఒకని ప్రవర్తనను బట్టి, ఒకని ప్రార్థనను బట్టి, ఒకని భక్తిని బట్టి శత్రువులను కూడా దేవుడు మిత్రులుగా మార్చే దేవుడు. అంత మాత్రమే కాకుండా ఒకరికి మారు మనసు రావాలన్నా, ఒకరు రక్షణలోకి రావాలన్నా, ఒకరు దేవుని తెలుసుకోవాలన్నా ఫస్ట్ మనము చేసేది అది దేవునికి ఇష్టకరమైతే దేవుడు అవతల వ్యక్తిని ఖచ్చితంగా మారుస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం మారం, మనం చెయ్యం, కానీ వాళ్ళు మారిపోవాలని అనుకుంటాం కదా. ఈరోజు యేసు ప్రేమ తక్కువైపోయింది. అన్య జనాంగానికి నువ్వు యేసు ప్రేమను చూపిస్తున్నావా? దేవుడు అన్నాడు,
ఒక లెంపకాయ ఒక గోబ మీద కొడితే మరుసటి గోబ చూపించమని ఆయన కొట్టించుకున్నాడు, ఆయన తిట్టించుకున్నాడు. సిలువ మీద ఘోర శ్రమలు మన కోసం అనుభవించాడు. ఒక్క మాట కూడా ఆయన చెప్పలే. ఆ తగ్గింపు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన ప్రపంచాన్ని మార్చివేశాడు కదా. ఈరోజు ప్రపంచమే ఆ ప్రేమను తెలుసుకుంది కదా. ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు శత్రువులను ఎంతోమంది మారారు యేసయ్య ప్రేమను బట్టి. ఆ ప్రేమను నువ్వు నేను కలిగి ఉన్నట్లయితే, ఆ ప్రేమను ఇతరులకు మనం చూపించినట్లయితే, మన ప్రవర్తన ద్వారా మనం యేసుని ఇతరులకు పరిచయం చేసినట్లయితే ఎందరో శత్రువులు ఈరోజు మిత్రులుగా మారుతారు. ఈరోజు మనకు చేతనవుతులే, మనం ప్రేమించడానికి బదులుగా మన శత్రువులుగా మనం ప్రవర్తిస్తే ఎందరు క్రైస్తవులుగా మార్చబడ యేసు ప్రేమను మనం చూపిద్దాం. యేసుకున్న తగ్గింపు మనం చూపిద్దాం. యేసుకున్న దీనత్వాన్ని చూపిద్దాం. యేసుకున్న సాత్వికాన్ని మనం చూపిద్దుకుందాం. యేసుకున్న దీర్ఘశాంతాన్ని మనం చూపిద్దాం. అప్పుడు మన శత్రువులుగా ఉంటున్న ప్రతి వారు మిత్రులుగా మార్చబడతాం. నీ కుటుంబం మారుతుంది, నీ బిడ్డలు మారుతున్నారు, నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, ప్రతి సమాజము మార్చబడుతుంది. కేవలం నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైతే. హల్లెలూయా. అటువంటి కృప దేవాతి దేవుడు మనకి ఇచ్చి మనము అనేకులను దేవుని తట్టు తిప్పి దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా జీవించడానికి దేవత దేవుడు కృప దయచేయునుగాక. సమయం ఇచ్చిన దైవజనులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవునికి చిత్తమైతే రానున్న దినాల్లో కూడా మరి దేవుని పరిచయలో దేవుడు వాడుకునేలాగున కొనసాగించి మా నిమిత్తం ప్రార్థన చేయండి. విశేషంగా పాస్టర్ మోజెస్ గారికి, పాస్టర్ కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చేరొచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మళ్ళీ అందరిని దీవించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు అద్భుతమైన సందేశాన్ని వారి ద్వారా అందించారు. నేనైతే నమ్ముతున్నాను. నేను నన్ను అడిగినప్పుడు, అయ్యా నేను ఏం చెప్పాలన్నప్పుడు